మీరు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు తీసి చూడండి, 90% సినిమా పాటలే. తెలుసా? ఆ రోజుల్లో కంపోజ్ చేస్తున్న మనుషులు ఉండరు, రాస్తానికి ఉంటారు. పాయింట్స్ చూసేటప్పుడు మంచిగా పదజాలాలతో రాస్తారు. స్టేజ్ నుంచి పాడితే బాగోదు, సినిమా పాట ఉంటుంది, దేవుని పాట ఉంటుంది, రెండు ఉంటాయి. ఇదో ఇప్పుడు క్రిస్మస్ అయింది కదా, పాడతారు ఒక పాట అందరూ, ఏసే జన్మించారా. తెలుసా సినిమా పాట అని? ఆ రోజు లేని ప్రాబ్లం ఈ రోజు వస్తుంది. అయినా సినిమా పాట ఎవడు కప్పికొట్టాడు? ఆ రోజు సినిమా పాటలు తరాలుగా నువ్వు ఇప్పుడు ఇంకా పాడుతున్నావు. నేను ఎప్పుడు అంటావు, ఒక సినిమా పాట ఒక సీజనే. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అన్నీ కూడాను 90% సినిమా పాటల్లో నుంచి తీసుకున్నాయని చెప్పాడు ఒక ఆయన. పెద్ద దైవ సేవకుడు, వేల లక్షల మంది ప్రజలు ఆయన దగ్గరకు వస్తూ ఉంటే అంత గొప్ప సమూహంలో అతడు చెప్పింది ఏంటో తెలుసా? 90% ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఏ పాటల నుంచి ట్యూన్ చేశారంట? సినిమా పాటల నుంచి ట్యూన్ చేశారంట. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పితామహుడు పులిపాక జగన్నాథం గారు. ఈయన ఎప్పుడు పుట్టాడనంటే 1826లో పుట్టాడు ఈయన. చెప్పండి ఎప్పుడు? కొద్దిగా గట్టిగా చెప్పండి. 1847వ సంవత్సరంలో, అనగా తన 21వ ఏట ముద్రించబడ్డాయి. దాంట్లో కొన్ని పాటలు ఏంటో తెలుసా? నీవు తోడై. 9 పాటలు మాత్రమే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఇమిడి ఉన్నాయి. మరి సినిమాలు ఎప్పుడు వచ్చినాయి? తెలుగు సినిమా ఎప్పుడు వచ్చిందంటే 1931లో వచ్చింది ఒక సినిమా. 1932లో ఇంకో సినిమా వచ్చింది. ఒకటి కాళిదాస్, రెండోది భక్త ప్రహ్లాద. చెప్పండి, సినిమాలు ఎప్పుడు వచ్చినాయి? కీర్తనలు ఎప్పుడు రాశారు? అంటే సినిమా పాటల్లో నుంచి క్రైస్తవ కీర్తనలు వచ్చినాయా? క్రైస్తవ కీర్తనల ట్యూన్లో నుంచి సినిమా పాటలు వచ్చినాయా? తెలియని మిడిమిడి జ్ఞానం కలిగిన వారు అనేక మంది, చరిత్ర తెలియని వారు అనేక విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సో దాన్ని బట్టి నేను చాలా చింతిస్తూ ఉన్నాను.